గుడ్ ఆఫ్టర్నూన్, వెల్కమ్ టు గుడ్ హెల్త్. ఈరోజు మనం థైరాయిడ్ గురించి తెలుసుకుందాం. థైరాయిడ్ సిమ్టమ్స్ ఏ విధంగా ఉంటాయి, అలాగే ఎటువంటి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందో తెలియచేయడానికి మనతో పాటు హోమియో కేర్ ఇంటర్నేషనల్ డాక్టర్ జ్యోతి గారు ఉన్నారు. వారిని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. హలో డాక్టర్. సో ఈ మధ్య కాలంలో ప్రతి ఒక్కరికి థైరాయిడ్ సమస్య కామన్ అయిపోయింది. ఎక్కువ మేల్స్తో కంపేర్ చేసుకుంటే ఫీమేల్స్లోనే థైరాయిడ్ సమస్య అధికంగా వస్తుంది. ఎందువల్ల అంటారు? సో జనరల్గా ఏంటంటే ఫీమేల్స్ ఏవైతే ఉంటారో వాళ్ళలో ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ కానివ్వండి, హార్మోన్స్ అనేవి నార్మల్ అంటే మేల్స్కి కంపేర్ చేస్తే ఫీమేల్స్లో కొన్ని ఎక్కువ ఉంటాయి సెట్ ఆఫ్ హార్మోన్స్ అనేవి. సో ఇలాంటి హార్మోనల్ లైక్ ఏదైతే చేంజెస్ వస్తాయో అంటే అట్ ద స్టేజ్ ఆఫ్ ప్యూబర్టీ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఏదైతే ప్రెగ్నెన్సీలో కానీ డెలివరీస్లో కానివ్వండి, ఆర్ 40 years దాటిన తర్వాత మెనోపాజ్ స్టేజెస్లో కూడా కొన్ని హార్మోనల్ చేంజెస్ వల్ల, ఆర్ కొంతమందికి ఏంటంటే స్ట్రెస్, మెంటల్ స్ట్రెస్ కానివ్వండి, మానసిక ఒత్తిడి ఎక్కువ ఉండడం వల్ల కానివ్వండి, శారీరక శ్రమ తగ్గించడం వల్ల కానీ తగ్గిపోవడం వల్ల ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి మనము జనరల్గా ఫీమేల్స్లో చూస్తూ ఉంటామండి. ఓకే, సో థైరాయిడ్ అంటే ఏంటి, వాటి టైప్స్ గురించి చెప్పండి. సో థైరాయిడ్ అనేది బేసిక్గా ఏంటంటే మన మెడభాగంలో, శరీరంలో మెడభాగంలో ఉండే ఒక సీతాకోక చిలుక ఆకారంలో ఉండే గ్రంథి అండి. వీటి నుంచి అయితే హార్మోన్స్ ఉత్పత్తి అవుతాయో ఇవి మన బాడీలో ఏవైతే వేరియస్ ఫంక్షన్స్ కానివ్వండి, జీవక్రియాల అన్నిటికీ ఉపయోగించి వస్తుంటుంది. సో దీనిలో ఏంటంటే హార్మోన్స్లో ఏదైనా తేడా వచ్చినప్పుడు ఐదర్ ఎక్కువైనా కానీ ఆర్ తక్కువైనప్పుడు మనకి కొన్ని సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో అవి కనిపిస్తూ ఉంటాయి. సో ఈ డిజార్డర్స్ ఏవైతే ఉంటాయో జనరల్గా మనకి హైపోథైరాయిడిజం కానీ, హైపర్ థైరాయిడిజం కానీ, గ్రేవ్స్ డిజీజ్ కానీ, క్రెటినిజం ఆర్ హషిమోటోస్ థైరాయిడైటిస్, సో ఇలాంటి ఏవైతే ఉంటాయో సెట్ ఆఫ్ సిమ్టమ్స్ అనేవి ఈ టైప్స్లో మనము జనరల్గా చూసుకోవచ్చు హైపర్ థైరాయిడ్ డిజార్డర్స్లో. సో థైరాయిడ్ 2 types ఉంటాయి, అంటే కామన్గా వచ్చేవి 2 types కంపేర్ టు గోయిటర్ డిసీజ్, హైపర్ అండ్ హైపో. సో హైపర్కి హైపోకి డిఫరెన్సెస్ ఏ విధంగా ఉంటాయి? సో జనరల్గా మనము బేసిక్గా ఇవన్నీ టైప్స్ అనేవి చూస్తూ ఉంటాము, బట్ అందులో కామనెస్ట్ ఏంటంటే హైపోథైరాయిడిజం అండ్ హైపర్ థైరాయిడిజం. అండ్ గోయిటర్ అనేది జస్ట్ ఓన్లీ నెక్ రీజన్లో ఉండే ఒక స్వెల్లింగ్ అనమాట. సో హైపోథైరాయిడిజం ఒకవేళ కన్సిడర్ చేస్తే ఇది ఏంటంటే థైరాయిడ్ హార్మోన్స్ ఏవైతే ఉంటాయో ఒకవేళ నార్మల్ కంటే బాగా తక్కువ ఉండడం వల్ల వచ్చే కండిషన్ని మనము హైపోథైరాయిడిజం అని అంటుంటాము. సో ఇందులో ఏంటంటే హార్మోన్స్ అనేవి బాగా తగ్గడం వల్ల ఏవైతే ఫంక్షన్స్ ఉంటాయో అవి నార్మల్గా మెల్లమెల్లగా తగ్గుతుంది. సో దీంతో పాటు ఏంటంటే వేరే సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో లైక్ బాగా తొందరగా అలసిపోవడం కానివ్వండి, చిన్నగా పని చేసినా కూడా బాగా అలసిపోవడం, బాగా నిద్ర రావడము, లేజినెస్ కానివ్వండి, ఆర్ ఫీమేల్స్లో జనరల్గా చూస్తూ ఉంటే మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేవి ఉండడము, సడన్గా 3 to 4 monthsలో బాగా వెయిట్ అనేది పుట్ ఆన్ చేయడము, దాంతోపాటు పఫినెస్ ఆఫ్ ఫేస్ అంటే ఫేస్లో కొంచెం వాపు రావడము, వెయిట్ గెయిన్ ఎక్కువ ఉండడము, హెయిర్ ఫాల్ కావడము, ఈవెన్ కొంతమంది మిడిల్ ఏజ్ గ్రూప్లో ఉన్న వాళ్ళకి ఏంటంటే కీళ్ళు కానీ కండరాల నొప్పులు అనేవి జనరల్గా చూస్తుంటాము. దీంతో పాటు ఏంటంటే గ్యాస్ట్రిక్స్ సమస్యలు అంటే బాగా మలబద్ధకం ప్రాబ్లం కానివ్వండి, కాన్స్టిపేషన్ అని అంటుంటాము. సో ఈ ప్రాబ్లమ్స్ అనేవి ఈ హార్మోన్స్ తక్కువ ఉండడం వల్ల బాడీ యొక్క ప్రతి ఫంక్షన్ ఏదైతే ఉంటుందో అది మెల్లమెల్లగా స్లో డౌన్ అయ్యేసరికి ఇవన్నీ మనము సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో హైపోథైరాయిడిజంలో చూడగలుగుతాము. ఓకే, నల్గొండ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో హలో మేడం. నమస్తే అండి. నమస్తే అండి. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం గారు నమస్తే అండి. నమస్తే మేడం. చెప్పండి మీ ప్రాబ్లం ఏంటో. అది మేడం అది థైరాయిడ్ సమస్య అంటే లేదు అని ఇది కొద్దిగా లేట్ మ్యారేజ్ వల్ల పిల్లల సమస్య కదా. ఓకే ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? మా ఏజ్ వచ్చి 39 అండి. ఓకే, మీ మిస్సెస్ ఏజ్ ఎంత అండి ఇప్పుడు? సేమ్ ఏజ్ ఉందండి, 40 ఉంటుంది. ఓకే ఓకే, సో టెస్ట్లు ఏమైనా చేయించారండి? టెస్ట్ చేయించాం మేడం. అదే ఓకే, సో థైరాయిడ్ చేయించాము, థైరాయిడ్ వేరే టెస్ట్ కూడా చేయించాం మేడం. ఏఎంహెచ్ రిపోర్ట్ తక్కువ ఉందని వచ్చింది. అవును, ఎంత ఉందండి ఏఎంహెచ్ లెవెల్? 0.10 ఉందండి. ఓకేనండి, ఇంకా మిగతా ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయండి? అంటే పీసీఓడి సమస్యలు కానివ్వండి, మెన్సెస్ రెగ్యులర్ ఉన్నాయా మీ మిస్సెస్ కి? అవసరం మేడం, పీరియడ్స్ రెగ్యులర్ అవసరం. ఓకేనండి, సో మనకి ఏంటంటే జనరల్గా ఇన్ఫర్టిలిటీ ఏదైతే రీజన్ ఉంటుందో అది ఏజ్కి సంబంధించింది ఉంటుంది. ఫీమేల్స్లో ఎక్కువగా ఇది ఇంపార్టెంట్ ఉంటుంది అనమాట. సో 20 నుంచి 30 సంవత్సరాలు ఏదైతే ఉంటుందో ఇది పీక్ ఫర్టిలిటీ పీరియడ్ అని చెప్పుకోవచ్చు. 30 years దాటిన తర్వాత ఏంటంటే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటాయి. బట్ స్టిల్ మీరు ఏదైతే రిపోర్ట్స్ చెప్తున్నారో దాన్ని బట్టి ఏంటంటే వీళ్ళకి మెన్సెస్ అనేది కూడా రెగ్యులర్ ఉన్నాయి అంటున్నారు. ప్లస్ దాంతోపాటు మీ పాత రిపోర్ట్స్ అంటే ఏవైతే ఉన్నాయో ఒకసారి తీసుకొని డెఫినెట్గా కన్సల్ట్ అవ్వండి. ఛాన్సెస్ ఈవెన్
తక్కువ ఉన్నా కూడా మీకు ఏంటంటే అందుబాటులో ఏవైతే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ ఉంటుందో ఆర్ కాన్స్టిట్యూషనల్ థెరపీ ఇవ్వడం వల్ల ఏంటంటే ఈవెన్ ఏదైనా హార్మోనల్ ప్రాబ్లమ్స్ ఉన్నా కూడా నార్మల్కి వచ్చి ఇన్ఫర్టిలిటీ ఏదైతే ప్రాబ్లం ఉందో అది క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒకసారి అయితే ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని కన్సల్ట్ అవ్వండి. సో ఇందాక మీరు సిమ్టమ్స్ చెప్పారు హైపో అండ్ హైపర్కి. సో ఇటువంటి సిమ్టమ్స్ కనిపించినప్పుడు మనం థైరాయిడ్తో బాధపడుతున్నాం అనేసి ఎటువంటి పరీక్షలు చేయించుకోవాలంటారు? సో జనరల్గా ఏంటంటే మనకి సడన్గా ఒకవేళ వెయిట్ పుట్ ఆన్ అయినప్పుడు 2 to 3 monthsలో బాగా 4 to 5 kgs అట్లా పుట్ ఆన్ అయినప్పుడు కానివ్వండి, ఫీమేల్స్లో మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా రావడం కానివ్వండి, ఆర్ ఈవెన్ బేసిక్గా ఏదైతే ఇన్ఫర్టిలిటీ టెస్ట్స్ ఉంటాయో అందులో థైరాయిడ్ ఒకవేళ లైక్ బయట పడితే జనరల్గా మనకి ఏంటంటే థైరాయిడ్ ప్రొఫైల్ అనేది ఉంటుంది. సో T3, T4 అండ్ TSH ఇలాంటి వాల్యూస్ అనేవి ఇవి నార్మల్గా ఉన్నాయా ఇది చూసుకుంటూ అంటే ఏది ప్రాబ్లం ఏది ఉంది, అయితే హైపో ఉందా ఆర్ హైపర్ ఉంది అనేది మనం డయాగ్నోస్ చేసుకోవచ్చు అండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో మేడం. నమస్తే అండి, నమస్తే మేడం. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. మేడం ఎప్పటికీ మాకు గ్యాస్ ప్రాబ్లం అవుతుంటది. ఓకే, ఇప్పుడు మీ ఏజ్ ఎంత అండి? మేడం 34 మేడం. ఓకే, సో ఈ గ్యాస్ ప్రాబ్లం ఎన్ని రోజుల నుంచి ఉందండి మీకు? దాదాపు 5-6 సంవత్సరాల నుండి మేడం. ఏం తిన్నా కూడా అట్లా ఛాతి కాలుతూనే ఉంటుంది మేడం. ఓకేనండి, టెస్ట్లు ఏమైనా చేయించారా దీంతో పాటు? మేము చేయించాము, ఏదో కూడా చెప్తే కూడా ఏమీ లేదు అని చెప్తున్నారు. ఓకేనండి, ఎండోస్కోపీ ఏమైనా చేయించారండి ఇది వరకు? చేయించాం మేడం. ఓకే, సో నార్మల్ ఉందా అండి? మేడం నార్మల్ అంటున్నాం. నిజామాబాద్ మా డిస్ట్రిక్ట్ లో నిజామాబాద్ లో చేయించా మేడం. నెక్స్ట్ హైదరాబాద్ లో కూడా చేయించా. ఓకే, చేయించినా కూడా ఏంది కొన్ని టాబ్లెట్స్ ఇస్తున్నారు. మరో 1 month వాడిన తర్వాత కూడా ఇంకా ఎంత కాలుతున్నది మేడం ఛాతిలో. ఓకే, ఓకేనండి. సో జనరల్గా ఏంటంటే ఈ గ్యాస్ట్రిక్ ప్రాబ్లం కానివ్వండి, యాసిడిటీ అనేది మనము తీసుకునే ఫుడ్ కానీ ఆర్ ఈవెన్ లేట్ ఫుడ్ అంటే టైంకి ఒకవేళ ఫుడ్ తినకపోవడం వల్ల కూడా ఈ యాసిడిటీ ప్రాబ్లం అనేది జనరల్గా చూస్తుంటాము. దీంతో పాటు ఏంటంటే అదర్ హ్యాబిట్స్ కానివ్వండి, ఆల్కహాల్ కానీ, టీ, స్మోకింగ్ కానీ, సిగరెట్ కానీ, స్మోకింగ్ అనేది ఎక్కువ హ్యాబిట్ ఉన్న వాళ్ళలో ఈ ప్రాబ్లం అనేది చూస్తుంటాము. సో ఇలాంటివన్నీ కొంచెం కంట్రోల్ చేసుకుంటూ డెఫినెట్గా హోమియోలో దీనికి మంచి మెడిసిన్స్ ఉంటాయండి. ఇనీషియల్గా ఏదైతే యాసిడిటీ ప్రాబ్లం ఉందో మెల్లమెల్లగా తగ్గిస్తూ ఈవెన్ ఈ ప్రాబ్లమ్ ని మొత్తానికి రూట్ నుంచి తీసే అవకాశాలు ఉంటాయండి. సో ఏదైతే పాత రిపోర్ట్స్ ఉన్నాయో ఎండోస్కోపీవి అవి తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో హలో ఓకే, సో ప్రెగ్నెన్సీ అప్పుడు కూడా థైరాయిడ్ టెస్టులు చేయించుకోవాలంటారు. సో థైరాయిడ్గా ఒక ఇంపార్టెన్స్ ఏంటి ప్రెగ్నెన్సీ టైంలో? అలాగే ఒకవేళ ఫీమేల్కి థైరాయిడ్ ప్రాబ్లం ఉంటే డెలివరీ టైం అప్పుడు ఎటువంటి కాంప్లికేషన్స్ వస్తాయి? సో జనరల్గా ఏంటంటే ఒకసారి ప్రెగ్నెన్సీ అనేది కన్ఫర్మ్ అయిన తర్వాత సెట్ ఆఫ్ ఏవైతే ఇన్వెస్టిగేషన్స్ ఉంటాయో ఆ రిపోర్ట్స్ ఉంటాయో అందులో థైరాయిడ్ అనేది ఒక ముఖ్యమైన రిపోర్ట్ అనమాట. సో ఇందులో థైరాయిడ్ ఒకవేళ ఏదైనా అబ్నార్మాలిటీస్ వచ్చినప్పుడు మెయిన్ ఇవి హార్మోన్స్ ఏవైతే ఉంటాయో బేబీ యొక్క గ్రోత్కి అండ్ డెవలప్మెంట్కి కానివ్వండి, ఈవెన్ బోన్స్కి కానీ ఆర్ మానసిక కానీ శారీరక ఏవైతే గ్రోత్ ఉంటుందో దానికి ఈ హార్మోన్స్ అనేవి చాలా హెల్ప్ఫుల్గా ఉంటాయి. ఒకవేళ ఈ హార్మోన్స్ అనేవి బాగా అంటే లైక్ థైరాయిడ్ హైపో కండిషన్ ఉందనుకోండి, సో ఇలాంటి కేసెస్లో గ్రోత్ అనేది సరిగా లేకపోవడం వల్ల ఈవెన్ 3rd monthలో కూడా అబోర్షన్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో ఇనీషియల్గానే అంటే ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయినప్పుడు ఇలాంటి కొన్ని టెస్ట్లు ఏవైతే ఉంటాయో అవి చేసుకుంటూ దాంతోపాటు మేనేజ్మెంట్ ఏదైతే ఉందో సరిగా చేసుకుంటూ డెఫినెట్గా ఈ ప్రెగ్నెన్సీ ఏదైతే ఉందో 9 monthsకి క్యారీ అయ్యి ఈవెన్ ఒక హెల్తీ బేబీ డెలివరీ చేసే అవకాశం ఉంటుంది. అండ్ ఈ కొంతమందికి ఏంటంటే ప్రెగ్నెన్సీలోనే థైరాయిడ్ వచ్చే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కేసెస్లో ఏంటంటే మనం డయట్ కానివ్వండి ఆర్ మెడిసిన్ ఒకవేళ సరిగా తీసుకున్నట్లయితే డెఫినెట్గా ఈ థైరాయిడ్ అనేది ప్రెగ్నెన్సీలో వచ్చి ఈవెన్ ప్రెగ్నెన్సీలోనే మొత్తం క్యూర్ అయ్యే అవకాశం ఉంటుంది. సో రెగ్యులర్ డయట్ అండ్ మెడికేషన్ ఒకవేళ సరిగా తీసుకుంటే మొత్తానికి ఈ థైరాయిడ్ అనేది రాకుండా ఉండొచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో 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 చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. మేడం నమస్తే అండి. నమస్కారం మేడం, నా పేరు కృష్ణవేణి. చెప్పండి అమ్మా, ఏంటి ప్రాబ్లం మీకు? నా ఏజ్ 28 years మేడం. ఓకే, అయితే నాకు పాప ఒక బాబు ఉన్నారు. ఓకేనమ్మా. ఇప్పుడు రెగ్యులర్ గా పీరియడ్స్ రావడం లేదు నాకు. ఓకే, ఎన్ని రోజుల నుంచి ఉందమ్మా ఈ ప్రాబ్లం మీకు? ఇన్ని రోజులు అంటే ఇప్పుడు బేసిక్ గా చెప్పాలంటే జస్ట్ ఒక 3 months నుంచి చాలా లావ్ అయిపోతున్నా. 1 year నుంచి అయితే చాలా లావ్ అయిపోయాను. ఓకే, అసలు థైరాయిడా ఏం ప్రాబ్లమా తెలియట్లేదు. ఓకేనమ్మా. దీంతో పాటు మీకు కొంచెం అంటే చిన్న పని చేసినా కూడా అలసిపోవడం కానీ మసిల్ పెయిన్స్ ఏమైనా ఉన్నాయమ్మా? మసిల్ పెయిన్స్ ఉన్నాయి మేడం. కొంచెం ఏదైనా పని చేసినా అలసిపోతాను, ఊరికే అలసిపోతాను. ఓకే, ఓకే. మళ్ళీ ఇంకొకటి సైట్ కూడా వచ్చింది నాకు. ఓకే, అయితే మన థైరాయిడ్ ప్రాబ్లం వల్ల కళ్ళు కూడా కనబడయా?
యా సో జనరల్ గా నాకు డీటెయిల్డ్ గా కావాలి కొంచెం. అవునమ్మా, డెఫినెట్ గా. సో థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉన్న వాళ్ళలో ఏంటంటే బాగా ఫ్యాట్ ఎక్కువ అవ్వడము, వెయిట్ అనేది బాగా ఎక్కువ గెయిన్ అవ్వడము, ఈవెన్ ఫేస్ ఏదైతే ఉందో బాగా ఉబ్బినట్టు కనిపించడం, దాంతోపాటు కంటి చూపు కూడా కొంతమందిలో తగ్గే అవకాశాలు ఉంటాయి. ఈవెన్ అన్నం ఏదైతే అంటే ఫుడ్ ఏదైతే తింటారో సరిగా డైజెస్ట్ అవ్వకుండా ఇండైజెషన్ ప్రాబ్లం కానీ, అసిడిటీ కానీ, కాన్స్టిపేషన్ అంటే మలబద్ధకం ప్రాబ్లం కూడా వచ్చే ఛాన్సెస్ ఉంటాయి. దీంతో పాటు పెయిన్స్ అంటే మసిల్ పెయిన్ కానీ, కీళ్ళ కండరాల నొప్పులు అనేవి కామన్ గా వస్తుంటాయి. సో ఇది జస్ట్ 3 months నుంచి మీకు అఫెక్ట్ అవుతుంది అని అంటున్నారు. సో బేసిక్ గా ఏదైతే థైరాయిడ్ ప్రొఫైల్ ఉంటుందో అంటే T3, T4, TSH లెవెల్స్ ఏవైతే ఉంటాయో ఒకసారి చెక్ చేయించుకోండి అమ్మా. నార్మల్ మనకి TSH లెవెల్స్ ఏవైతే ఉంటాయో 0.3 నుంచి 5.5 వరకు ఉండాలి. సో ఇందులో ఏదైనా తేడా వచ్చినప్పుడు అది మీకు హైపో ఉందా లేదంటే హైపర్ ఉందా అనేది డెఫినెట్ గా డయాగ్నోస్ చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆ సరైన ట్రీట్మెంట్ అనేది కూడా తీసుకోవచ్చు అమ్మా. ఓకే, సో థైరాయిడ్కి సంబంధించి హోమియోపతిలో ట్రీట్మెంట్ ఏ విధంగా ఉంటుంది? సో థైరాయిడ్ అనేది ఎటువంటి థైరాయిడ్ అయినా అంటే లైక్ హైపో కానీ, హైపర్ కానివ్వండి, ఆర్ గ్రేవ్స్ డిజీజ్ కానీ, గోయిటర్ ప్రాబ్లం కానివ్వండి, సో ఎలాంటి ప్రాబ్లం అయినా మనకి మెయిన్ ఏదైతే ప్రాబ్లం ఉందో ఆ థైరాయిడ్ తో పాటు ఏదైతే టాబ్లెట్స్ వాడుతున్నారో పేషెంట్స్ అంటే థైరోనామ్ టాబ్లెట్స్ ఏవైతే వాడుతున్నారా లేదా, ఆర్ ఈ ప్రాబ్లం అనేది ఎన్ని రోజుల నుంచి ఉంది, దాంతోపాటు ఫిజికల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా లేదా, అంటే కొంతమందికి ఏంటంటే హైపర్ థైరాయిడిజంలో జనరల్గా చూస్తూ ఉంటాము బాగా ఎక్కువ చెమటలు రావడం కానీ, అరికాళ్ళు అరిచేతుల్లో మంటలు ఉండడం కానివ్వండి, రాత్రిపూట నిద్ర లేకపోవడం, ఈవెన్ బాగా తింటూ ఉండగా కూడా వెయిట్ బాగా లాస్ అయ్యేది జనరల్గా మనం హైపోథైరాయిడిజంలో హైపర్లో చూస్తూ ఉంటాము. సో ఇలాంటి సెట్ ఆఫ్ సిమ్టమ్స్ ఏవైతే ఉంటాయో దాంతోపాటు ఎందుకు వచ్చింది థైరాయిడ్ అనేది, కొంతమందిలో జెనెటిక్ ఉంటుంది, కొంతమందిలో ఓన్లీ ప్రెగ్నెన్సీ వల్ల వస్తుంది, ఆర్ ఈవెన్ ఏంటంటే కొన్ని రోజుల వరకు మెడిసిన్స్ అనేది సర్టన్ డ్రగ్స్ కానివ్వండి ఆర్ మెడిసిన్స్ కంటిన్యూస్గా 6 to 7 months వరకు వాడినప్పుడు ఈ ప్రాబ్లం అనేది వస్తుంది. సో కాజ్ ఏంటి, దాంతోపాటు దాని ఫిజికల్ సిమ్టమ్స్ ఏంటంటే టోటాలిటీ ఆఫ్ సిమ్టమ్స్ మీద బట్టి మనము కాన్స్టిట్యూషనల్ మెడిసిన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో కాన్స్టిట్యూషనల్ అన్నప్పుడు ఆ ప్రాబ్లం ఏదైతే ఉందో అది రూట్ నుంచి వెళ్ళిపోయి ఈవెన్ ఏదైతే టాబ్లెట్ డోసేజ్ ఏదైతే వాడుతున్నారో అది మెల్లమెల్లగా తగ్గిస్తూ నార్మల్కి కూడా తెచ్చే అవకాశం ఉంటుంది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, నమస్తే అండి. నేను దివ్యానండి, అనంతపురం నుంచి కాల్ చేస్తున్నా. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. మేడం నాకు 3 months అయ్యేసరికి అబార్షన్ అవుతుంది, ఇట్లా 5 times అయింది అబార్షన్. ఓకే, దాని ప్రాబ్లం ఏమి అంటే అన్ని చెక్ చేయించుకున్నాము, ప్రాబ్లం మాత్రం ఏం లేదు, నార్మల్ అని చెప్తున్నారు. ఓకేనమ్మా, టెస్ట్లు అన్నీ చేయించారమ్మా? అన్ని చేసినాం మేడం. ఓకేనమ్మా, సో టార్చ్ ఇన్ఫెక్షన్ అనేది ఒక టెస్ట్ ఉంటుంది, అది చేయించారా ఇది వరకు? ఏమో బ్లడ్ టెస్ట్ ఏమో బెంగళూరులో అన్ని చేయించాం మేడం, స్వయం. ఓకే, సో ఫ్రీక్వెంట్గా అబార్షన్ అయ్యే ఛాన్సెస్ జనరల్గా ఏంటంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ వల్ల కానివ్వండి, అంటే థైరాయిడ్ ప్రాబ్లం కానివ్వండి, పీసీఓడి ప్రాబ్లం కానీ, దాంతోపాటు వేరే ఏదైతే ఇన్ఫెక్షన్ ఉంటుందో టార్చ్ ఇన్ఫెక్షన్ అనేది ఒక 5 infectionsతో కూడిన ఒక ప్రాబ్లం ఉంటుందమ్మా. సో ఫ్రీక్వెంట్గా ఈ ఇన్ఫెక్షన్లోనే మనకి అబార్షన్ అనేది జరుగుతూ ఉంటుంది. సో అబార్షన్ అయినా 1 week కానివ్వండి ఆర్ 15 days లోపల ఈ టెస్ట్ చేస్తే మీకు డెఫినెట్గా తెలుస్తుంది వెదర్ ఈ ఇన్ఫెక్షన్ ఉందా లేదా అనేది. అండ్ దాని తగ్గట్టు మీరు ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్గా నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేసేటప్పుడు అన్ని హార్మోనల్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయా అవి సరిగా ఉన్నాయా, నార్మల్ లెవెల్లో ఉన్నాయా లేదా అవి చూసుకొని మీరు నెక్స్ట్ ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేస్తే బెటర్ అమ్మా. ఆర్ ఇదివరకు మీ పాత రిపోర్ట్స్ ఏవైనా ఉన్నా తీసుకొని ఒకసారి కన్సల్ట్ అవ్వండి, దీని గురించి మీకు సరైన ట్రీట్మెంట్ అనేది అందజేస్తాము. ఓకే, సో థైరాయిడ్ ఒక్కసారి వస్తే ఇంకా లైఫ్ లాంగ్ థైరాయిడ్తో మనం బాధపడుతూ ఉండాలి, లైఫ్ లాంగ్ మెడికేషన్ మీద ఉండాలని చెప్తూ ఉంటారు. సో వన్స్ మన హోమియోపతి మెడిసిన్ స్టార్ట్ చేసిన తర్వాత పర్మనెంట్ క్యూర్ ఉంటుందంటారా? యా, డెఫినెట్గా అండి. మనకి థైరాయిడ్ ప్రాబ్లం ఏదైతే ఉందో ఇనీషియల్గా అంటే 3 months లోపల కానీ ఆర్ ఈవెన్ 6 months లోపల ఆర్ 1 year లోపల ఒకవేళ డయాగ్నోస్ అయితే అండ్ డైరెక్ట్ ఒకవేళ హోమియోపతిక్ మెడిసిన్స్ ఒకవేళ స్టార్ట్ చేసినప్పుడు అయితే మన దగ్గర చాలా కేసెస్ అనేవి ఇలాంటి కేసెస్ అంటే ఇనీషియల్ హోమియోపతిక్ మెడిసిన్స్తోని స్టార్ట్ చేసిన వాళ్ళు ఈవెన్ పూర్తిగా నార్మల్కి వచ్చే అవకాశం ఉంటుందన్నమాట. అండ్ ఈవెన్ నార్మల్కి వచ్చిన కేసెస్ కూడా ఉన్నాయి. సో ఈవెన్ ఎక్కువ రోజుల వరకు అంటే 4 to 5 years వరకు ఇలా థైరాయిడ్ ఉంది అండ్ దాంతోపాటు థైరాయిడ్ టాబ్లెట్స్ ఏవైతే వాడుతున్నారో అలాంటి పేషెంట్స్లో ఏంటంటే వీళ్ళు వేసుకునే థైరోనామ్ డోసేజ్ ఏదైతే ఉందో దాంతోపాటు సైమల్టేనియస్గా హోమియోపతిక్ మెడిసిన్స్ ఒకవేళ ఇస్తే ఆ డోసేజ్ మెల్లమెల్లగా తగ్గిస్తూ ఏవైతే ప్రెజెంట్ సిమ్టమ్స్ ఉంటాయో అండ్ ఆ సిమ్టమ్స్కి ట్రీట్మెంట్ ఇస్తూ మెల్లమెల్లగా ఆ థైరాయిడ్ లెవెల్స్ ఏవైతే ఉంటాయో నార్మల్కి తెస్తూ ఈవెన్ కాంప్లికేషన్స్ ఏవైతే ఉంటాయో థైరాయిడ్వి అవి కూడా డెఫినెట్గా మనం తగ్గించే అవకాశం ఉంటుంది.
ఓకే, సో కాంప్లికేషన్స్ ఏ విధంగా వస్తాయి? జనరల్గా థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకి ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయని చెప్తుంటారు, అది కాకుండా ఇంకే ప్రాబ్లమ్స్ వస్తాయి? సో జనరల్గా థైరాయిడ్ అనేది ఒకవేళ టీనేజర్స్లో కానివ్వండి ఆర్ రిప్రొడక్టివ్ ఏజ్లో ఉన్నప్పుడు వీళ్ళకి ఇన్ఫర్టిలిటీ అనేది కామన్గా చూస్తూ ఉంటాము. అది కాకుండా ఒకవేళ చాలా అంటే లైక్ 4 to 5 years కానీ 10 years వరకు వీళ్ళకి థైరాయిడ్ ప్రాబ్లమ్స్ ఉంది అన్నప్పుడు ఇది ఈవెన్ హైపర్ టెన్షన్ అంటే బీపీ కానీ షుగర్ కానీ కూడా యాజ్ అ కాంప్లికేషన్ అనేది తీసుకోవచ్చండి. కంటిన్యూస్గా మెడిసిన్స్ వాడడం వల్ల కూడా కొంతమందికి ఏంటంటే ఆ థైరాయిడ్ లెవెల్స్ అనేవి కంట్రోల్లో ఉండవు. సో డోసేజ్ అనేది ఎవ్రీ టైం పెంచుతూ ఉండాలి. సో ఎవ్రీ ఇయర్కి పెంచుతూ ఉంటుంటే దీన్ని మనం ఏంటంటే అన్కంట్రోల్డ్ థైరాయిడ్ అని చెప్పుకోవచ్చు హైపోథైరాయిడిజం కండిషన్కి. సో ఇలాంటి కేసెస్లో కూడా ఏదైతే మెడిసిన్ వాడుతున్నా కూడా హోమియోపతిక్ మెడిసిన్స్ ఒకవేళ ఇస్తే డెఫినెట్గా ఈ కాంప్లికేషన్స్ బీపీ కానీ హైపర్ కొలెస్ట్రమియా అంటే కొలెస్ట్రాల్ బాగా ఎక్కువ ఉండడం కానివ్వండి, ఈవెన్ కొంతమందికి ఎక్కువ రోజులు ఉండేసరికి ఇది హార్ట్కి కూడా అఫెక్ట్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. సో సడన్ సిన్కోప్ కానీ హార్ట్ అటాక్స్ కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, నమస్తే అండి. నమస్తే అండి, నా పేరు హర్షిత. చెప్పండి, ప్రాబ్లం చెప్పండి. నేను ఇప్పుడు ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను. ఓకే. అండ్ నాకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. థైరాయిడ్ స్టిమ్యులేటింగ్ హార్మోన్ ఏమో 6.01 లో ఉంది నాకు. ఓకే. సో అండ్ ఇప్పుడు ప్రస్తుతం డాక్టర్ ని కన్సల్ట్ చేస్తే యాక్చువల్లీ హోమియో వాడుతున్నాను, ఇంకా సమ్ ఒబెసిటీ కూడా ఉంది. యా. ఓకే. సో హోమియో కంటిన్యూ చేయొచ్చా లేకపోతే అండ్ మెడిసిన్స్ కూడా యూజ్ చేయాలా? ఐ మీన్ అండ్ మెన్సెస్ కూడా రెగ్యులర్ గా ఉండవు. ఓకేనమ్మా, సో ఈ ప్రాబ్లం వచ్చి మీకు ఎన్ని రోజులు అవుతుంది? నాకు అంటే నేను మొన్న ఒక 2-3 weeks బ్యాక్ టెస్ట్ చేయించుకున్నాను. దానికన్నా ముందు అసలు నాకు తెలియదు, టెస్ట్ చేయించుకోలేదు నేను. ఓకే ఓకే ఓకే. సో 2 to 3 weeks బ్యాక్ చేయిస్తే 6 point ఉంది అండ్ హోమియో స్టార్ట్ చేశారు కదమ్మా. సో ఏదైతే హోమియోపతిక్ మెడిసిన్స్ ఉన్నాయో అవి డెఫినెట్గా కంటిన్యూ చేయండి. 3 to 6 months లో మీకు ఆ లెవెల్ అనేది నార్మల్కి ఒకవేళ రాకపోతే కనుక డెఫినెట్గా మీరు మీ పాత రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో తీసుకొని ఒకసారి హోమియోకేర్ ఇంటర్నేషనల్కి సంప్రదించండి. బికాజ్ ఇక్కడ ఏంటంటే జెనెటిక్ కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ అంటే జీనోమ్ థెరపీ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఇవేంటంటే జర్మన్ మెడిసిన్స్ ఉంటాయి. ఇవి ఇనీషియల్గా మీ థైరాయిడ్ గ్లాండ్ని స్టిమ్యులేట్ చేస్తూ ఏదైతే వెయిట్ గెయిన్ ఉందో అది ఇనీషియల్గా అంటే 1 monthలోనే ఆర్ 3 weeksలోనే వెయిట్ అనేది లూజ్ కాదు, కాకపోతే గ్రాడ్యువల్గా మెల్లమెల్లగా వెయిట్ ఏదైతే ఉందో లూజ్ అవ్వడానికి, దాంతోపాటు మెన్సెస్ ఏదైతే ఉన్నాయో రెగ్యులర్ ఉన్నాయో దానికి రెగ్యులర్ చేయడానికి మెల్లమెల్లగా హెల్ప్ అవుతాయమ్మా. డెఫినెట్గా మీరు ఏవైతే మెడిసిన్స్ తీసుకుంటున్నారో అవి కంటిన్యూ చేయండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే మేడం. నమస్తే అండి, చెప్పండి మీ ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. ఓకే మేడం, డాక్టర్ గారు అండి. నమస్తే అండి, చెప్పండి అమ్మా ఏంటి ప్రాబ్లం? మేడం నాకు థైరాయిడ్ ఏమీ లేదండి. అసలు మొన్న థైరాయిడ్ టెస్ట్ చేయించుకున్నాను ఒక 4-5 months బ్యాక్. ఏమీ లేదు, నార్మల్ గా వచ్చిందండి. హోమియోపతి యూజ్ చేసిన జూనియర్ లో ఆ నెక్స్ట్ తర్వాత నుంచి హెయిర్ ఎక్కువ ఫాల్ అవడం, గొంతులో నొప్పి రావడం, వైట్ ఎక్కువ అవడం, జాయింట్ పెయిన్ ఎక్కువ వస్తున్నాయండి. అంటే ఏమైనా థైరాయిడ్ లక్షణాలండి? అవునండి. సో లాస్ట్ థైరాయిడ్ టెస్ట్ ఎప్పుడు చేయించారు? ఒక మార్చ్ ఏప్రిల్ చేసినట్టు గుర్తుంది, చేయించుకున్నట్టు. నార్మల్ వచ్చిందండి మేడం, అంతా ఉంచుకొని ఏమీ లేదు. ఇలా ఇప్పుడు వస్తున్నాయండి, వైట్ డిశ్చార్జ్ ఎక్కువ అవుతుంది, పెయిన్స్ ఎక్కువ నొప్పి వస్తున్నాయి, హెయిర్ లాస్ అయిపోతుందండి విపరీతంగా, గొంతుకులో ఉప్పినట్టు నొప్పి వస్తుంది. కానీ థైరాయిడ్ టెస్ట్ చేయించుకోలేదు, అర్థం కావట్లేదండి. ఓకేనండి. సో మీరు ఏదైతే సిమ్టమ్స్ చెప్తున్నారో వెయిట్ గెయిన్ బాగా ఎక్కువ ఉండడం కానీ, హెయిర్ ఫాల్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఇర్రెగ్యులర్ మెన్సెస్ కానివ్వండి, సో ఇలాంటి కేసెస్ అనేవి మనము థైరాయిడ్లో చూడవచ్చు. దాంతోపాటు ఇతర ఏవైతే హార్మోనల్ డిస్టర్బెన్సెస్ ఉంటాయో ఆర్ హార్మోనల్ ఇంబ్యాలెన్సెస్ అంటే పీసీఓడి ప్రాబ్లంలో కూడా చూడవచ్చు. సో ఇప్పుడు మార్చ్లో చేయించారని అంటున్నారు టెస్ట్. ఎవ్రీ 3 monthsకి ఒకసారి జస్ట్ చెక్ చేస్తూ ఉండండి వెదర్ థైరాయిడ్ లెవెల్స్ అనేవి నార్మల్ ఉన్నాయా లేదా. ఒకసారి అయితే రీసెంట్ ఏదైతే ఉందో రిపోర్ట్ చేయించి తర్వాత ఏంటంటే నార్మల్ లెవెల్స్లో ఉన్నాయా లేదా చూసుకోండి. ఒకవేళ ఉంది కొంచెం లెవెల్ అనేది ఒకవేళ నార్మల్ కంటే బాగా ఎక్కువ ఉంది ఆర్ తక్కువ ఉంది అన్నప్పుడు డెఫినెట్గా ట్రీట్మెంట్ అనేది స్టార్ట్ చేసుకోండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో, గుడ్ ఆఫ్టర్నూన్ అండి, గుడ్ ఆఫ్టర్నూన్. చెప్పండి ప్రాబ్లం చెప్పండి. హలో, టీవీ వాల్యూమ్ తగ్గించి మాట్లాడండి. మేడం చెప్పండి. నాకు టికెట్ ఉందండి. ఓకే. అయితే అది 4 months రీటే ఉండే మేడం. అయితే థైరాయిడ్ ఉందనేసి అన్నారు. ఓకేనమ్మా.
అది కరెక్టేనా మేడం? ఓకే, దాంతో పాటు ఇంకా వేరే ప్రాబ్లమ్స్ ఏమైనా ఉన్నాయమ్మా? ఫిజికల్ సిమ్టమ్స్ ఏమైనా ఉన్నాయా? అంటే కాళ్ళు ఉంది మేడం. ఏందమ్మా? ఇన్ఫెక్టివిటీ కూడా ఉంది, పిల్లలు లేరు నాకు. ఓకే ఓకే, మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 10 years అవుతుంది మేడం. 10 years అవుతుంది. మిగతా రిపోర్ట్స్ అన్ని నార్మల్ ఉన్నాయమ్మా? అంటే బీపీ కూడా ఉంది మేడం, నాకు హై బీపీ ఉంది. ఓకే ఓకే, అయితే 4.8 ఉంటే ఓకే ఉన్నట్టేనా మేడం థైరాయిడ్? ఓకేనమ్మా. సో కొంతమందికి ఏంటంటే 4.8 ఉండంగా కూడా ఒకవేళ కొన్ని సిమ్టమ్స్ అంటే గొంతు బొంగర పోవడం కానివ్వండి, హెయిర్ ఫాల్ కానీ, వెయిట్ బాగా గెయిన్ అవుతున్నారు అంటే దీన్ని మనం జనరల్గా ఏంటంటే బార్డర్ లైన్ అని కూడా చెప్పుకోవచ్చు. సో ఇలాంటి కేసెస్లో ఒకవేళ మనం ఇనీషియల్గానే ట్రీట్మెంట్ కనుక వాడితే, దాంతోపాటు మీకు పీసీఓడి ప్రాబ్లం ఉంది అండ్ బీపీ ప్రాబ్లం కూడా ఉంది అంటున్నారు. సో దీనివల్లనే మీకు ఏంటంటే క్యారీ అవ్వడానికి అంటే కన్సీవ్ అవ్వడానికి కొంచెం ప్రాబ్లం ఉంది, రైట్? సో ఇలాంటి ఏవైతే ప్రాబ్లమ్స్ ఉంటాయో వీటికి ఒకవేళ మీరు కాన్స్టిట్యూషనల్ ట్రీట్మెంట్ తీసుకుంటే డెఫినెట్ గా ఈ ప్రాబ్లమ్స్ ఏవైతే ఉంటాయో మెల్లమెల్లగా తగ్గుతూ ఈవెన్ బార్డర్ లైన్ ఉన్న థైరాయిడ్ ఏదైతే ఉందో అది నార్మల్ లో కూడా తెచ్చే అవకాశం ఉంటుందమ్మా. డెఫినెట్ గా ఒకసారి అయితే పాత రిపోర్ట్స్ ఏవైతే ఉంటాయో అవి తీసుకొని కన్సల్ట్ అవ్వండి. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. ఓకే, సో పీసీఓడి గురించి చెప్పండి. అసలు ఇందాక చెప్పారు థైరాయిడ్ వల్ల పీసీఓడి వచ్చే ఛాన్సెస్ ఉన్నాయనేసి. సో థైరాయిడ్కి పీసీఓడికి మనకి కనెక్షన్ ఉందంటారు, ఎందుకంటే పీసీఓడి ఫస్ట్ వచ్చిన తర్వాత కూడా థైరాయిడ్ వచ్చే ఛాన్సెస్ ఉంటాయి కాబట్టి. సో దాని గురించి చెప్పండి. సో పీసీఓడి అనేది ఒక హార్మోనల్ డిస్టర్బెన్స్ అని చెప్పుకోవచ్చు. ఇందులో ఏంటంటే మనకి మెన్సెస్ అంటే ఫీమేల్స్లో మెన్సెస్ అనేది ఇర్రెగ్యులర్గా రావడం కానివ్వండి, ఆర్ 2 months డిలే అవ్వడం, ఆర్ మంత్లీ 2 to 3 times అనేది రావడము, ఆర్ బ్లీడింగ్ అనేది కొంతమందిలో చాలా తక్కువ ఉండడం, ఆర్ ఈవెన్ బాగా ఎక్కువ ఉండడం. సో ఇలాంటి సెట్ ఆఫ్ సిమ్టమ్స్, దాంతోపాటు వెయిట్ గెయిన్ అనేది ఉండడం, హెయిర్ ఫాల్, సేమ్ థైరాయిడ్ లాగానే సిమ్టమ్స్ ఉంటాయి. బట్ దాంతోపాటు ఏంటంటే మనకి స్కానింగ్ తెస్తే తెలుస్తుంది వెదర్ అక్కడ ఓవరీస్లో ఏదైనా ఫాలికల్స్ ఉన్నాయా లేదా అనేది. సో ఓవరీస్లో ఏదైనా చిన్న ఫాలికల్స్ కానివ్వండి ఆర్ సిస్ట్ ప్రాబ్లం అనేది డయాగ్నోస్ అయినప్పుడు ఇది మనం పీసీఓడి అని చెప్పుకోవచ్చు. పీసీఓడిలో ఏంటంటే మనకి నార్మల్గా ఫీమేల్స్లో సీరం టెస్టోస్టెరాన్ ఏదైతే హార్మోన్ ఉంటుందో అది నార్మల్ కంటే బాగా ఎక్కువైనప్పుడు ఇలాంటి ప్రాబ్లమ్స్ అనేవి చూస్తుంటాము. సో జనరల్గా ఏంటంటే హెయిర్ ఫాల్ కానివ్వండి, ఆర్ ఈవెన్ ఫేషియల్ హెయిర్స్ రావడము, దాంతోపాటు వెయిట్ ఎక్కువగా గెయిన్ అవ్వడము, ఈవెన్ అబ్డామినల్ రీజన్లో అంటే నడుము చుట్టూ ఏదైతే భాగం ఉంటుందో అందులో బాగా ఎక్కువ ఫ్యాట్ అనేది పెరగడము, దాంతోపాటు మెన్స్ట్రువల్ ఇర్రెగ్యులారిటీస్ అనేది చూడొచ్చు. సో థైరాయిడ్ అనేది కూడా ఒక హార్మోనల్ డిస్టర్బెన్సెస్ అండ్ పీసీఓడి అనేది కూడా మనకి సీరం ఈస్ట్రోజన్ లెవెల్ కానీ, ఎఫ్ఎస్హెచ్ కానీ, సో ఇలాంటి ఏదైనా వేరియేషన్ ఉన్న వల్ల వచ్చే ప్రాబ్లం అన్నమాట పీసీఓడి అనేది. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో. హలో, నమస్తే అండి. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. యాక్చువల్లీ ఏంటంటే లాస్ట్ మంత్ లో మా వైఫ్ కి మిస్క్యారింగ్ అయిందండి. ఓకే. సో ఈ మిస్క్యారింగ్ అనేది ఏంటంటే యూట్రస్ లో బేబీ ఫామ్ అయింది. ఓకే. సో ఈ యూట్రస్ లో బేబీ ఫామ్ అయింది, దాన్ని అంటే మెడిసిన్స్ ద్వారా డిజాల్వ్ చేసేసారు. ఓకే. సో ఇప్పుడు అంటే మళ్ళీ ప్లాన్ చేయడానికి ఎప్పుడు చేయొచ్చు అండి? డెఫినెట్గా అండి, మీరు నెక్స్ట్ సైకిల్కి అంటే నెక్స్ట్ మంత్ కూడా ప్లాన్ చేసుకోవచ్చు. కాకపోతే దానికంటే ముందు ప్రీవియస్ ఏవైతే టెస్ట్స్ ఉంటాయో అంటే నార్మల్ ఉన్నాయా లేదా హార్మోన్స్ అనేవి, ఈ మిస్క్యారేజ్ అనేది అంటే అబార్షన్ అనేది చాలా కాజెస్ అనేవి ఉంటాయి. సో ఏదైతే అబార్షన్ అయిందో అది దేనివల్ల అయింది, ఐదర్ ఏదైనా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ ఉందా, లేదంటే టార్చ్ ఇన్ఫెక్షన్ ఏదైనా ఉందా, ఆర్ జనరల్గా థైరాయిడ్ ప్రాబ్లం ఏదైనా ఉందా. సో ఇలాంటి ఏవైతే టెస్ట్ ఉంటాయో అవి ఒకవేళ నార్మల్ ఉంది అన్నప్పుడు మీరు నెక్స్ట్ మంత్ కూడా ఇది డెఫినెట్గా ప్లాన్ చేసుకోవచ్చు అండి. సో రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో ఒకసారి నార్మల్ గా ఉన్నాయా లేదా చెక్ చేసుకోండి. ఓకే, హైదరాబాద్ నుంచి కాలర్ ఉన్నారు. హలో. హలో. హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. హలో. హలో మేడం చెప్పండి అమ్మా, మీ ప్రాబ్లం ఏంటో చెప్పండి. మాకు ఒక 1 month బ్యాక్ థైరాయిడ్ టెస్ట్ చేపించాం మేడం. ఓకే. అప్పుడు 5.73 అని వచ్చింది మేడం. ఓకేనమ్మా. 5.73 వస్తే ఆ డాక్టర్ 23 టాబ్లెట్ వేసుకోమన్నారు. ఓకే. అది వేసుకున్న తర్వాత 1.5 months తర్వాత టెస్ట్ చేపించాను మేడం. ఓకే. మొత్తం థైరాయిడ్ డౌన్ అయింది, 0.26 అని వచ్చింది మేడం. ఓకే. ఓకేనమ్మా.
సో ఇప్పుడు ఏం చేయాలి మేడం? మా డాక్టర్ అయితే టాబ్లెట్స్ స్టాప్ చేయండి, 3 months తర్వాత చెక్ చేయించండి అన్నారు. అవునమ్మా, డెఫినెట్ గా మీరు ఏంటంటే ఇప్పుడు ఏదైతే థైరానోమ్ వాడుతున్నారో 25 mcg అనేది మీకు ఆ డోస్ అనేది కొంచెం ఎక్కువైనట్టుంది. సో దట్ ఆ లెవెల్ ఏదైతే ఉందో బాగా తగ్గి 0 పాయింట్కి వచ్చింది. సో ఇప్పుడు ఒక 3 months అవాయిడ్ అయితే చేసి చూడండి. టాబ్లెట్స్ అనేది స్టాప్ చేయడం వల్ల ఏంటంటే ఆ థైరాయిడ్ హార్మోనల్ లెవెల్ ఏదైతే ఉందో అది నార్మల్కి వస్తుందా లేదా, లేదంటే ఎక్కువ అవుతుందా ఇంకా అనేది చూసుకుంటూ మీరు ట్రీట్మెంట్ అనేది తీసుకోవాల్సి వస్తుంది. సో ఇనిషియల్ గా ఓన్లీ 3-4 months నుంచి ఈ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. సో అట్ దిస్ స్టేజ్ మీరు ఒకవేళ గనక హోమియోపతిక్ మెడిసిన్స్ వాడినట్లు గనక అయితే డెఫినెట్ గా ఇది పూర్తిగా తగ్గిపోయే అవకాశాలు ఉంటాయి. అండ్ ఈవెన్ ఈ మెడిసిన్స్ ఏంటంటే థైరాయిడ్ స్టిమ్యులేట్ చేస్తాయి. ఎక్కువ హార్మోన్స్ అనేవి అంటే మీ నార్మల్ ఏదైతే వాల్యూ ఉందో దానికంటే కింద డ్రాప్ అవ్వకుండా నార్మల్లోనే మెయింటైన్ చేయడానికి మెడిసిన్స్ అనేవి ఇస్తారమ్మా. సో డెఫినెట్ గా 3 months తర్వాత ఒకసారి అయితే టెస్ట్ చేయించండి. ఒకవేళ నార్మల్ కంటే బాగా ఎక్కువ ఉన్నా తక్కువ ఉన్నా యూ కెన్ అంటే హోమియోపతిక్ మెడిసిన్స్ అనేవి మీరు స్టార్ట్ చేసుకోవచ్చు. ఓకే, నెక్స్ట్ కాల్ తీసుకుందాము. హలో హలో, చెప్పండి, ప్రాబ్లం చెప్పండి, డాక్టర్ గారు ఉన్నారు. డాక్టర్ నాకు 1 year బ్యాక్ అబార్షన్ అయింది. ఓకే. అండ్ 6 months గ్యాప్ ఇవ్వమన్నారు ప్లానింగ్ కి. ఓకేనమ్మా. 6 months తర్వాత మళ్ళీ ప్లానింగ్ లో ఉన్నాము అండ్ డాక్టర్ ని కన్సల్ట్ చేసాము, టాబ్లెట్స్ కూడా యూజ్ చేస్తున్నాము. ఓకే. ఇప్పటి వరకు నాకు రాలేదు, రిజల్ట్ రాలేదు. ఓకే. ఓకేనమ్మా, మీ ఏజ్ ఎంత ఇప్పుడు? ఏజ్ 27 years. ఓకే. మ్యారేజ్ ఎన్ని సంవత్సరాలు అవుతుందమ్మా? నియర్లీ 5 years అవుతుంది. అండ్ తనకి, నా హస్బెండ్ కి థైరాయిడ్ ఉంది, నాకు థైరాయిడ్ ఉంది. మేబీ దాని వల్లనా లేకపోతే ఏంటి ప్రాబ్లం అనేది అర్థం కావట్లేదు. డాక్టర్ అన్ని రిపోర్ట్స్ అన్ని చేయించాను, నార్మల్ ఉన్నాయి, సిబిటి అన్ని ఓకే, ఎవ్రీథింగ్ ఈజ్ ఓకే. బట్ ఏంటి ప్రాబ్లం అర్థం కావట్లేదు. డెఫినెట్ గా అమ్మా మీరు థైరాయిడ్ ఉంది అని అంటున్నారు. సో టాబ్లెట్ ఎంత అంటే ఎంసీజీ వాడుతున్నారమ్మా థైరానోమ్ అనేది? 75. ఓకే. ఓకే. సో మనకి ఏంటంటే మీకు థైరాయిడ్ ప్రాబ్లం ఉంది. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నప్పుడు మనకి హార్మోనల్ ఏదైతే బ్యాలెన్స్ ఉంటుందో అది నార్మల్ కంటే బాగా తగ్గడం వల్ల మీకు థైరాయిడ్ ఏదైతే టాబ్లెట్ వాడుతున్నారో 75 mcg అది పూర్తిగా అంటే నార్మల్కి తెచ్చిన తర్వాత ఒకవేళ మీరు ప్రెగ్నెన్సీ కనుక ప్లాన్ చేస్తే డెఫినెట్గా అది అబార్ట్ కాకుండా ఈవెన్ 9 monthsకి క్యారీ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. మీకు ప్లస్ మీ హస్బెండ్కి కూడా థైరాయిడ్ ప్రాబ్లం ఉంది అని అంటున్నారు. సో థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళలో కూడా కొంచెం ఏంటంటే స్పర్మ్ కౌంట్ కానివ్వండి ఆర్ ఈవెన్ మోటిలిటీ కానీ ఆర్ నార్మల్ ఫార్మ్స్ కూడా తగ్గే అవకాశం ఉంటుంది. సో ఇలాంటి కండిషన్స్ లో కూడా మీ హస్బెండ్ కి అండ్ మీకు ఒకవేళ సైమల్టేనియస్ గానే ట్రీట్మెంట్ స్టార్ట్ చేస్తే ఆ థైరాయిడ్ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అంటే 75 mcg అయితే వాడుతున్నారో దాంతోపాటు హోమియోపతిక్ మెడిసిన్స్ ఇస్తే డెఫినెట్ గా ఆ లెవెల్స్ ఏవైతే ఉన్నాయో అవి మెల్లమెల్లగా నార్మల్ కి తెస్తూ దెన్ నెక్స్ట్ ప్రెగ్నెన్సీ ప్లాన్ చేస్తే డెఫినెట్ గా అది క్యారీ అయ్యే అవకాశం ఉంటుందమ్మా. ఒకసారి అయితే ప్రీవియస్ రిపోర్ట్స్ ఏవైతే ఉన్నాయో అవి తీసుకొని కన్సల్ట్ అవ్వండి. సో ఓవరాల్గా థైరాయిడ్కి సంబంధించి హోమియోపతిలో మంచి ట్రీట్మెంట్ అందుబాటులో ఉందని చెప్తున్నారు. థ్యాంక్ యూ సో మచ్ అండి. ఇది వాళ్ళ గుడ్ హెల్త్. కీప్ వాచింగ్ V6 News.